హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక కుక్క అయితే బరికింది. అంటే కుక్క గోర్లు ఉంటాయి కదా, నెయిల్స్ వాటితో ఇలా బరికింది. బ్లడ్ రాలేదు, జస్ట్ స్కిన్ కొంచెం కట్. అబ్బా, ఏముందిలే, ఏం కాదులే, పర్వాలేదు, చిన్న ఘాటే కదా, బరికింది, ఏదో పసుపు రాసుకోవడము చేస్తే అయిపోతుంది, ఇంకా ఆ గాయం అయితే మానిపోతాదని అనుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత డాక్టర్ చెప్పిన మాట ఏంటి అంటే, వీఆర్ హెల్ప్లెస్, మేము ఇతన్ని కాపాడలేము, చావు ఒక్కటే, చనిపోవడం మాత్రమే మిగిలింది, వీఆర్ హెల్ప్లెస్ అని డాక్టర్లు అయితే చెప్పారు. డాక్టర్లు ఎందుకు చెప్పారనేది ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమిటి అంటే ర్యాబిస్, RABIES. ఇంగ్లీష్ నామకరణం వచ్చేసి ర్యాబిస్. ఈ ర్యాబిస్ అనేది వైరస్ ద్వారా వచ్చే వ్యాధి. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వచ్చి కుక్కల ద్వారా వ్యాపిస్తుంది. ఎందుకంటే మనకు పెట్ అనిమల్స్ అంటారు కదా, ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కుక్కలు. పిల్లులు కూడా పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల ద్వారానే ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. గబ్బిలాలు, కోతులు ఎందుకంటే కోతులు దేవాలయాల దగ్గర ఉంటాయి, టెంపుల్స్ దగ్గర అయితే ఉంటాయి అవి. సో ఎక్కువగా అయితే వ్యాపించకపోవచ్చు. గబ్బిలాలు అనేవి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సో ముఖ్యంగా కుక్కలు, పిల్లుల ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్. కాటు ద్వారా, ఇంకొకటి గాయం ద్వారా. నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు నీకు ఈ చేయింది, ఇక్కడ ఏదో నీకు యాక్సిడెంట్, ఇక్కడ చర్మం అంతా దొక్కపోయింది, చర్మం ఊడిపోయింది. అప్పుడు ఆ కుక్క ఉంటుంది, ఆ కుక్క సెలైవ అనేది ఈ గాయం మీద పడి అది నీ బాడీలోకి అయినా కూడా ఈ ర్యాబిస్ వ్యాధి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని నేను చెప్పదలుచుకున్నాను. నరాల ద్వారా డైరెక్ట్ గా నీ బాడీలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏదిరా అంటే బ్రెయిన్. డైరెక్ట్ గా బ్రెయిన్ అటాక్ అయితే చేస్తుంది. ఈ ర్యాబిస్ వ్యాధి లక్షణాలు అంటే సిమ్టమ్స్, స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవరు, జ్వరము, నెక్స్ట్ తలనొప్పి. ఎందుకంటే ఈ ర్యాబిస్ వైరస్ అనేది డైరెక్ట్ గా బ్రెయిన్ అటాక్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఆందోళన చెందడము, అసహనంగా ఉండడము. సపోజ్ మీకు ఇక్కడ ఈ చెయ్యి దగ్గర ఆ కుక్క కాటు వేసింది అనుకోండి, అక్కడ చాలా విపరీతమైన నొప్పి, పెయిన్ అయితే వస్తుంది. ఆ తరువాత వచ్చే భయంకరమైన లక్షణాలు ఏంటి అంటే హైడ్రోఫోబియా, అంటే నీళ్లు తాగాలన్నా భయపడిపోవడం. నెక్స్ట్ ఇంకొక సింటమ్ వచ్చేసి ఏరోఫోబియా. ఏరోఫోబియా అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా ఆ లక్షణాలు ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా పేపర్ తీసుకొని ఇలా విసిరినా కూడా భయపడిపోవటం. ఈ నోరు ఉంటుంది కదా, నోట్లోంచి జొల్లు అంటే సెలైవ ఎక్కువగా రావటము. స్లీప్లెస్నెస్ అంటే నిద్ర పట్టకపోవడం, అసలు నిద్ర పట్టదు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వింత ప్రవర్తన, కోపము, చాలా కోపము, అల్లరెల్లరిగా చేయటము. నెక్స్ట్ ఆఖరి లక్షణం వచ్చేసి అన్నం ఉంటుంది కదా, ఫుడ్ మింగలేకపోవడం, మింగాలంటే కూడా భయపడిపోవడం. ఈ ర్యాబిస్ వైరస్ సోకిన పేషెంట్స్ చనిపోయే ముందు వచ్చే లక్షణాలు ఏంటి అంటే ఫిట్స్, శరీర భాగాలు పనిచేయకపోవడము, హెలూజినేషన్, కోమా, ఆఖరి స్టేజ్ వచ్చేసి డెత్. ర్యాబిస్ వైరస్ సోకిన తర్వాత నీకు లక్షణాలు కనిపించాయి అంటే ఎటువంటి మెడిసిన్ లేదు. సో బీ కేర్ఫుల్. ఎర్లీ డిటెక్షన్ చేయాలి. ఎర్లీ డిటెక్షన్ చేసిన తర్వాతనే నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోగలవు. నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది అనేది నేను చెప్పాను కదా. ఇప్పుడు ఒకవేళ నిన్ను కుక్క కాటు వేసిన తర్వాత నువ్వు ఏమి చేయాలి అంటే, సపోజ్ నిన్ను ఇక్కడ కుక్క కాటేసింది, ఇక్కడ గాయమైంది, ఒక డెటాల్ సోప్ తీసుకొని బాగా కడగాలి, దాన్ని నీట్గా ఒక 10 to 15 minutes శుభ్రంగా కడిగి వేయాలి. వెంటనే అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కు కానీ వెళ్ళాలి. డాక్టర్ చెప్పినట్లుగా తూచా తప్పకుండా వ్యాక్సినేషన్ అయితే 100% తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాబిస్ వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియ పేరు పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్. ఇది 4 ఇంజెక్షన్లు అయితే ఇస్తారు. ఏ రోజులంటే 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు ఇంజెక్షన్లు అయితే వేస్తారు డాక్టర్స్. కొన్ని సందర్భాల్లో 28వ రోజు కూడా ఇంజెక్షన్ అయితే వేస్తారు, తీవ్రతను పట్టి. ఒకవేళ ఆ కుక్క తీవ్రమైన కాటు అంటే
ఇక్కడ కరిచి బ్లడ్ రావటం, అప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ పేరే ర్యాబిస్ ఇమ్యూనోగ్లోబిన్. లోతైన కాటు మెడ దగ్గర, ఫేస్ దగ్గర, పాదాల దగ్గర, మరియు చిన్న పిల్లలకు కాటు వేసినప్పుడు, మరియు చిన్న పిల్లలకు మాత్రమే ఈ ర్యాబిస్ ఇమ్యూనోగ్లోబిన్ అనే వ్యాక్సిన్ ను ఆ కాటు వేసిన రోజు నుంచి 7వ రోజు వరకు మాత్రమే ఈ వ్యాక్సిన్ అయితే డాక్టర్లు ఇవ్వగలుగుతారు. మీరు పెంచుకునే కుక్కలు పిల్లులకి కూడా అనిమల్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ సూచించిన ప్రకారము మీరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అయితే చేపించాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇమాజినేషన్ స్టోరీ అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 12 ఏళ్ళ అబ్బాయి బాగా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నాడు. యాక్టివ్గా క్రికెట్ అన్ని ఆటలు ఆడుతూ ఉన్నాడు. సడన్గా ఏమైందంటే ఈది కుక్క దగ్గరికి వెళ్ళి దాంతో సరదాగా బిస్కెట్లు వేస్తూ ఉన్నాడు, తిను. సడన్గా ఏమైందంటే ఆ కుక్క బరకడం అయితే జరిగింది. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్తే నన్ను ఏమంటారో, మా అమ్మ నాన్న తిడతారు, కుక్కల దగ్గరికి ఎందుకు వెళ్ళావురా, కుక్కలతో ఎందుకు ఆటలు నీకు అవసరమా అని తిడతారనే భయంతో ఎవరికి చెప్పకుండా ఏమీ తెలియకుండా అలాగే ఉన్నాడు. 2 months తర్వాత ఏమైందంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. హైడ్రోఫోబియా, ఫీవరు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే మేమేం చేయలేమమ్మా అని చెప్పి వదిలేశారు. నేను చేసే ఈ వీడియో వల్ల ఒక ప్రాణమైనా కాపాడితే అదే నాకు వచ్చే సక్సెస్. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి అందరికీ షేర్ చేయవలసిందిగా, అవసరమైతే మీరు వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయవలసిందిగా కోరుకొనుచున్నాను.